అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు డీకే అరుణ. రాములోని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం యావత్ దేశం ఎదురు చూస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమంలో డీకే అరుణ పాల్గొన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఆమె శుద్ధి చేశారు. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇవాళ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల్లో, పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, ప్రతి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా ఇవాళ ప్రతి ఊళ్ళో ఈ దేవాలయాలను శుభ్రపరచుకొని, దేవాలయ పరిసరాలను శుభ్రపరచుకొని, పవిత్రమైనటువంటి దేవాలయాల్లో పూజలు నిర్వహించి, అయోధ్యలో జరుగుతున్నటువంటి రామ మందిరంలో 22వ తేదీ నాడు జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్టలో మనందరం కూడా భాగస్వాములమై ఆయా గ్రామాల్లో, ఆయా దేవాలయాల్లో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించుకుంటూ గత చాలా రోజుల నుంచి ముఖ్యంగా మనం అయోధ్య శ్రీ రాముల వారి దేవాలయంలో పూజించినటువంటి అక్షంతలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి కూడా అక్షంతలు అందజేస్తా ఉన్నారు. అయోధ్య రామ మందిరం నుంచి ప్రతి ఒక్క గ్రామానికి ఈరోజు అక్షంతలు అందజేసినటువంటి కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా జరుగుతా ఉంది. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇవాళ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల్లో, పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, ప్రతి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా ఇవాళ ప్రతి ఊళ్ళో ఈ దేవాలయాలను శుభ్రపరచుకొని, దేవాలయ